ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు రూపకల్పననే లోపభూయిష్టం అని పలు సందర్భాల్లో ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమ సమయంలో నిండు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రస్తావించారని, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కూడా గతంలో చెప్పారని, నల్గొండ జిల్లాకు గాని తెలంగాణ ప్రజలకి గాని నీళ్లిచ్చే ప్రాజెక్టు కానే కాదని, ఈ ప్రాజెక్టు రూపకల్పనే లోభాయిష్టంగా ఉందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. గురువారం మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సందర్శనకు విచ్చేసిన సందర్భంగా ఆయన ప్రాజెక్టును సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు అనేది లోభాయిష్టంగా చేశారని ఆయన ఆరోపించారు. ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం జరిగితే త్వరగా పూర్తయి ఆ ఫలాలు ప్రజలకు అందాలని ఉండాలి, కానీ ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లిచ్చే ఉద్దేశం లేకుండా రూపకల్పన చేసిన లోభాయిష్టమైన ప్రాజెక్టుగా మారిందని నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రమాదం జరగడం దురదృష్టకరమని, మేమంతా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నామని, లోపల చిక్కుకున్న వారంతా క్షేమంగా బయటికి రావాలని ఆకాంక్షిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన లోభాయిష్టంగా ఉంది కాబట్టే ఇన్నేళ్లుగా కొనసాగుతుందని, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు రూపకల్పన చేసిన సమయంలోనే అవతలి పక్కన పోతిరెడ్డిపాడుకు రూపకల్పన చేశారని, అక్కడి పోతిరెడ్డిపాడు త్వరగా ఎలా పూర్తి చేస్తారు, ఈ ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేశారు అని ఆయన ప్రశ్నించారు. దీంతోనే అసలు విషయం అర్థమైపోయిందన్నారు. నీళ్లిచ్చే ఉద్దేశం లేదు కాబట్టే రూపకల్పన చేయడంలోనే తప్పిదం జరిగిందని నిరంజన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ చర్చనీయాంశంగా మారింది. ఎస్ఎల్బీసీ గన్నల వద్ద జరిగినటువంటి విషాదకరమైనటువంటి ప్రమాదాన్ని ఒకసారి ఈ ప్రమాద స్థలాన్ని సందర్శించి అక్కడ సిబ్బంది, అధికారులు, అదేవిధంగా ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడాలని రావడం జరిగింది. ముందుగా ఈ ప్రమాదం మమ్మల్ని అందరినీ కూడా దిగ్భ్రాంతి గురి చేసింది. అదేవిధంగా అందులో ఇరుక్కుపోయినటువంటి కార్మికులు కానీ, ఇంజనీర్లు కానీ క్షేమంగా రావాలనేటువంటి ఆశ మనందరికీ ఉన్నది. కానీ విపత్తు దాని తీవ్రత ఎట్లుందో తెలియటం లేదు, అంచనాకు రావటం లేదు. ఒక రెండు విషయాలు మాత్రం ముఖ్యంగా మాట్లాడతాం మేము. ఏదైనా ఒక ప్రాజెక్టు దానికి రూపకల్పన చేసినప్పుడు వీలైనంత వేగంగా, వీలైనంత త్వరగా ప్రాజెక్టు యొక్క ఫలితం ప్రజలకు అందాలనేటువంటి సంకల్పం పాలకులకు ఉండాలి. దురదృష్టవశాత్తు ఎస్ఎల్బీసీ యొక్క రూపకల్పన జరగడమే దీని ద్వారా ఫలితం తొందరగా నల్గొండ రైతాంగానికి రావాలని, తెలంగాణ ప్రజలు బాగుపడాలని ఆనాడు సంకల్పించింది కాదు అనేటువంటిది అనేక పర్యాయాలు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. దాన్ని రూపకల్పన చేయడమే లోపభూయిష్టంగా చేయడం జరిగింది. సరే, వాళ్ళ ప్రమాదం జరిగింది కాబట్టి మాట్లాడడం కాదు, శాసనసభలో స్వయంగా ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. నీళ్ళిచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన ప్రాజెక్టు కాదు ఇది అని చెప్పడం జరిగింది అన్నారు. దీనితో పాటు సమానంగా మొదలుపెట్టినటువంటి అవతలి ప్రాంతానికి ఇచ్చేటువంటి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా పోయేటువంటివేమో మేఘాల మీద పూర్తి చేస్తారు. ఎట్లా ఎస్ఎల్బీసీ ఎన్నటికీ ఒడవని ముచ్చటలాగా ఉండాలనేటువంటి విధంగా ఎట్లా దీన్ని చేస్తారని చెప్పి ఈ వివక్షను ఆనాడే ఎత్తి చూపినాం. ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా దీనికి ఏం చేయాలనేటువంటిది ఆలోచన చేసినప్పుడు మరి ఆనాడేమో వీళ్ళు ఈపీసీ కింద ఇచ్చినారు. మొట్టమొదటి ప్రాజెక్ట్ కన్సీవ్ చేసినప్పుడు జీవో 147 11 ఆగస్టు 2005 దివంగత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జీవో ఇచ్చినారు. 2813 కోట్ల రూపాయలతోన ఈపీసీ కింద చేపట్టాలి ఈ ప్రాజెక్ట్ అని చెప్పి ఇచ్చినారు. ఇన్వెస్టిగేషను, సర్వే, దానికి సంబంధించినటువంటి టోటల్ ఎస్టిమేట్స్ అంతా కూడా ఈపీసీ సిస్టంలో ఏజెన్సీ వాళ్ళే, జయప్రకాష్ అండ్ అసోసియేట్స్ ఏజెన్సీ వాళ్ళకే అప్పచెప్పినారు. వాళ్ళు చేసిన దాని ప్రకారంగానే ముందుకు పోయినారు. టనల్స్ ఒకటే కంపారిజన్ నేను చెప్తున్నాను. ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో హరీష్ రావు గారి నేతృత్వంలో, కేసీఆర్ గారి అజమాయిషిలో వారి మానసపుత్రికగా వచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డి దాదాపు 63-64 కిలోమీటర్ల టనల్స్ ఉన్నాయి. దాంట్లో 11.5 మీటర్లు
ఇక్కడ ఉండే టనల్ 9.2 మీటర్లే, కానీ పాలమూరు రంగారెడ్డిలో 11.5 మీటర్ల టనర్లు ఉండేటువంటివి 60 కిలోమీటర్ల పైచిలకు మేము 2.5-3 ఏళ్ల లోపల టనల్స్ వరకు కంప్లీట్ చేసేసినాం. క్యాజువాలిటీస్ లేవు, భారీ క్యాజువాలిటీస్ ఏం లేవు, టనల్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఫలితానికి సిద్ధంగా పెట్టినాం. కానీ అలా 15 మాసాలుగా ఈ సర్కారు పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకుండా పనిచేస్తాం. ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్ అది. ఎందుకు ఆ టనల్ సక్సెస్ అయినాయి? కారణం ఏంటంటే ఆ టనల్ సక్సెస్ కావడానికి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెకానిజం అంటాం, దాన్ని DBM సిస్టమ్ అంటాం. అవసరమైన చోట ఆడిట్స్ పెడతారు. దీనికి సాంకేతికంగా వాళ్ళు ఒకటే మాట మాట్లాడతారు, పర్యావరణ అనుమతులు, టైగర్ ప్రాజెక్టు, ఫారెస్ట్ అనుమతులు ఇవన్నీ ఉన్న కారణంగా వీటి అన్నిటి కారణంగా మేము ఈ తరహా టనల్ను టేకప్ చేసినాం అనేటువంటి మాట చెప్తారు. టనల్ బోరింగ్ మిషన్ ద్వారా మాత్రమే ఇది సాధ్యము, ఇంకో రకంగా అవకాశం లేదు అనేటువంటి మాట చెప్తారు. ఇది సాధారణ పరిస్థితులలో నియమ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా పాలనలో ఉండేటువంటి అధికారులు ఇచ్చే సూచన సలహా ఇది, ఎందుకంటే నియమ నిబంధనలు అట్లే ఉంటాయి. కానీ ఒక ప్రత్యేక సంకల్పం ఉండేటువంటి రాజకీయ నాయకత్వం ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు వాటికి మినహాయింపు ఎట్లా తీసుకొని పర్యావరణానికి దెబ్బ తగలకుండానే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు ఎట్లా ఇవ్వాలనో ఆలోచించేటువంటి విజ్ఞత నీళ్ళు ఇవ్వాలన్న సంకల్పం ఉంటేనే ఉంటుంది. అది మేము చెప్పదలుచుకున్న అంశం. ఇవాళ ఘటన జరగడం దురదృష్టకరం. ఈ ఘటనను మేము రాజకీయం చేయదలుచుకోలే. కాకపోతే ఇక్కడ ఒకటే విషయం నిపుణులు చెప్తున్నారు, ఇంకా ఇవి రేపు తేటతెల్లం కావాలి. ప్రమాదం జరిగినటువంటి స్థలం ఏదైతే ఉందో, కూలిన స్థలం ఏదైతే ఉందో, పైనుంచి 2 కొండల మధ్యలో ఉండేటువంటి స్థలం అంటారు దాన్ని. ఆ మధ్యలో 2 కొండల మధ్యలో ఉండేటువంటి ఆ స్థలం కొన్ని శతాబ్దాలుగా గ్యాప్, 8 మీటర్ల గ్యాప్ ఉన్నది. కొన్ని శతాబ్దాలుగా మట్టి దిబ్బలు పేర్కొని పోయి అది లూజ్ స్ట్రాటా ఉన్నది. అక్కడ డ్రిల్లింగ్ జరిగేటువంటి టైంలో అది పడిపోయింది అనేటువంటిది నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి గతంలో కొంతకాలం ఆగి పునఃప్రారంభించబడినటువంటి ఈ ప్రాజెక్టు పునఃప్రారంభానికి ముందు సాంకేతికంగా ఏ రకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, టెక్నాలజికల్గా ఏం ఇష్యూస్ ఉంటాయన్న దాని మీద మరి ఈ ప్రభుత్వం ఏం జాగ్రత్తలు తీసుకున్నదో రేపు వాళ్ళు వెల్లడించే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రేపు చర్చకు వచ్చేటువంటి అంశాలు. ఇప్పటికిప్పుడు మేము ఎవరి మీద ఏం నిందలు వేయదలుచుకోలేదు. కాకపోతే గత ప్రభుత్వాల తీరు, నీళ్ళిచ్చే విషయంలో వాళ్ళు అవలంబించినటువంటి విధానమే దీని కారణంగా మేము భావిస్తున్నాం.